నేను ఇచ్చాను తిరుపతి. అలా ఆయనకి తిరుపతి ఎలక్షన్ నాడు వచ్చి పట్టుకెళ్ళారు రెడ్డి గారని ఒక ఆయన. ఆయన పట్టుకెళ్ళి ఒక పిల్లని నెల్లూరు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి నాకు అదే జాతి కావాలని నిన్నే ఫోన్ చేశారు. మీరు ఇచ్చిందే జాతి నేను తీసుకున్నాను, కొడితే ఊగిపోతున్నాయి అన్నారు. ఇప్పటికీ హిందుస్థానీ పిల్లండి. ఇవే మనకు బాగా పనికొచ్చాయి కాబట్టి పెరుగు అయితే 3 క్రాసుల దాకా పని చేయదండి. అది 3rd క్రాస్ రావాలా పని చేయాలంటే. అదే ఇదే జాతి మన దగ్గర ఉన్న జాతి మెయింటైన్ చేసుకోవాలి కదా. పూర్వం నుంచి వస్తుంది ఈ జాతి. లేదు ఎక్కడ అంతరించిపోయినాయి ఈ జాతి. ఇప్పుడు బెవారం వెళ్ళి ఇది ఏం జాతి అని అడగండి చెప్పగలడేమో చూద్దాం. మెట్టువాటం అంటాడు తప్ప. ఆ జాతి ఇదైతే రాంపూరు, తిమ్మాపురం డేగ, తర్వాత చౌడివాడ రేజాలు, అలాగే ఇరాన్ కాకర్లు, టేకర్లు, ఇవన్నీ మనం చెప్పగలుగుతాం. ఈ పేర్లు వాటికి పూర్వం నుంచి పుట్టబడ్డాయి కాబట్టి. అదే మరి బెవారం వెళ్ళి మనం అడిగితే ఏం చెప్తారు? ఈ మెట్టువాటం, రెచ్చివాటం అయ్యే చెప్పగలుగుతున్నారు తప్ప జాతి పలానా జాతి అని చెప్పలేకపోతున్నారు. లేవు పలానా జాతి అని లేదు. పూర్వం నుంచి ఎవరో సంక్రమించే ఆ జాతులు పూర్వం అందులో అనుభవం ఉన్నవాడు ఒక రఘునాథరాజు ఒక ఆయన చెప్పగలిగేవాడు. అదే తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు అక్కడ, ఇంకో రాజుగారు ఆయనే చెప్పగలడు. తర్వాత రేంజర్ బోస్ గారు చెప్పగలడు జాతులు. అలాగే చక్రవర్తి అని అక్కడ ఉన్నాడు పెందుతులు, ఆయన జాతులు చెప్పగలడు. జాతుల్లో పుట్టినోళ్ళు ఆ జాతుల్లో పెరిగారు కాబట్టి అంచేత జాతులు పూర్తిగా పలానా జాతి అని చెప్పగలడు కోడిని చూసి. అది మనం చూస్తే అందరికీ ఇప్పుడు గొర్రెలన్నీ ఒకలాగా ఉంటాయి. ఎవరిదే గొర్రె ఆడు తోలిపోతాడు, మనకు వెళ్దాం. అలాగే కోళ్ళు కూడా మనం పలానా జాతిగానే ఎంచగల కెపాసిటీ మనకుంది. ఇది పలానా జాతి అని చెప్పగలం. అదే అన్ని కోళ్ళు ఒకేలా ఉంటాయి, ఇదేటని అనుకుంటారు తెలియని వాళ్ళు. కోళ్ళు మేపే వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. రంగే ముఖ్యమండి. పలానా నక్షత్రంలో పలానా కోడి పొడుతుంది, పలానా రంగు గల పొడుతుంది, నెమలు పొడుతుంది, లేకపోతే శవలా పొడుతుంది, అయ్యో అలా మొత్తం మీద